ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత ఇది పరిపూర్ణ అద్వైత స్థితిని గూర్చి చెప్పు వాక్యము. ఈ దృశ్య జగత్తు స్వప్నప్రాయమై వాస్తవముగా పారమార్థ దృష్టియందు లేనిదై ఉన్నది. కావున లేని వస్తువునందు పరమాత్మ ఉండుట ఏమి, పరమాత్మ యందు ఆ లేని వస్తువు ఉండుట ఏమి? అట్టి పరమాత్మను జనులేలా తెలుసుకొనజాలకున్నారో వచింపబడుచున్నది. త్రిభిర్గుణమయైర్భావైరేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ చెప్పబడిన మూడు విధములకు సత్వరజస్తమో గుణముల యొక్క వికారములకు స్వభావముల చేత ఈ ప్రపంచమంతయు మోహమును అవివేకమును పొందబడింపనిదై ఆ గుణముల కంటే వేరై అతీతుడనై నాశరహితుడనైనట్టి నన్ను తెలుసుకొనజాలకున్నది. ఆకాశము మేఘములచే దట్టముగా కప్పబడినప్పుడు మేఘమునకు ఆవలనున్న సూర్యుని మేఘములకు ఏవలనున్న జనులెట్లా చూడజాలరో అట్లే ఈ త్రిగుణములకు ఆవలనున్న పరమాత్మను త్రిగుణముల స్వభావములకు వికారములకు లోబడిన జనులు తెలుసుకొనజాలకున్నారు. మరియు అత్తిపండులోనున్న పురుగుల వలె త్రిగుణాత్మకముకు మాయాగోళమున జీవులు పరిభ్రమించుచున్నారు. ఇక్కడ పరమాత్మ మనకే గోచరము కావటం లేదు, పరమాత్మ మనకే తెలియబడటం లేదు. మరి ఎందుకు పరమాత్మని మనం చూడలేకపోతున్నాము అనే దానికి సమాధానం ఇక్కడ మనకు చెప్పబడినది. మనకి పరమాత్మకే మనకి ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణములు అనే మూడు యొక్క ఈ వికారాల స్వభావముల చేత ఈ ప్రపంచం మొత్తం కూడా మోహమును అవివేకమును పొంది ఉన్నది. ఆ గుణముల కంటే వేరై అతీతుడైనట్టి పరమాత్మ యొక్క స్వరూపం కనపడకుండా ఉండేదానికి కారణం ఈ మూడు గుణాలే మనకే అడ్డుగా ఉన్నాయి. ఈ మూడు గుణాలు ఎక్కడ ఉండయి అంటే సర్వ ప్రపంచం మొత్తం కూడా ప్రతి ఒక్క ఉపాధిలో కూడా కనపడే ఈ దృశ్యరూపకం మొత్తంలో కూడా ఈ మూడు గుణాలతోటే ఈ సృష్టి స్థితి లయాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మన భ్రమ కానీ మన మోహము కానీ దేనితోటి తిరుగుతూ ఉందంటే నేను పుట్టాను, నేను పెరిగాను, నా వయసు ఇంత, నేను ఒక పూట మరణిస్తాను అనే ఇదే ఈ ప్రపంచమే మనకు తెలుసు. కానీ ఈ పుట్టిన దానికి ముందుండ పరమాత్మ యొక్క స్వరూపము కానీ ఈ
పుట్టినాక ఈ జీవన విధానం గడిపేటప్పుడు ఈ జీవన విధానానికి ఆధారమైన పరమాత్మ కానీ, ఇది మరణించినా కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండే యొక్క పరమాత్మ స్వరూపం కానీ మనకి గోచరం కావటం లేదు. ఎందుకు కావటం లేదు అంటే, ఈ మూడు గుణాలు నిరంతరం మనకి ఒకటి తప్పితే ఒకటి, ఒకటి తప్పితే ఒకటి, ఈ మూడు గుణాలు ఎప్పుడూ కూడా మనలోనే ఈ వికారాలు చెందుతూ ఉంటూ ఉంటాయి. మరి ఈ సాధకుడు ఈ మూడు గుణాలు అంటే దాటనదే ఎటువంటి పరిస్థితులలో కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని కాంచటం వీలుగాని పని అని మనకిక్కడ పరమాత్మ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఘంటాపదముగా చెప్తూ ఉన్నారు. అది ఏ విధంగాను అంటే ఇక్కడ ఉపమానాలు కూడా చెప్తూ ఉన్నారు. ఆకాశము యొక్క స్వచ్ఛత అంటే ఆకాశము స్వచ్ఛంగా మనకి ఉండ యొక్క స్వరూపాన్ని మనం చూడాలి అని అంటే ఏ మేఘాలనే ఈ వర్షాలకు సంబంధించిన మేఘావరణ ఏదైతే ఉన్నదో ఈ మేఘాలని అడ్డు ఉన్నంతసేపు ఆకాశం యొక్క స్వచ్ఛత అనేది మనకే గోచరము కాదు. ఎందుకు? ఈ మేఘావరణ అనేది అడ్డంగా ఉంటుందన్నమాట. మధ్యలో ఈ మేఘావరణ కానీ తొలగిపోతే మనకు ఆకాశం అనేది సర్వసమానంగా సర్వవ్యాపకంగా స్వచ్ఛంగా మనకి గోచరమవుద్ది. అదేవిధంగా మనలో ఈ మూడు గుణాలు ఎప్పుడైతే ఈ మూడు గుణాల వికారాలు మనలో ఉన్నంతసేపు ఆ వికారాలకు సంబంధించిన ఏ స్వాభావికమైతే ఉందో అది నిజము అనుకొని మనం ఆ టెమ్మట పరిగెత్తేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవతల స్వచ్ఛంగా ఉండ పరమాత్మ స్వరూపం మనకి గోచరము కాదు. అందువల్ల ప్రతి ఒక్క సాధకుడు కూడా ఈ మూడు గుణాలని ఏ విధంగా దాటాలి అని అంటే నిరంతరం ఆ పరమాత్మ యొక్క స్వరూపముతోటే తప్ప నాది నేను అనేది ఏ కోశాన లేదు అనే ఈ అహంకారం అనేది ఈ మూడు గుణాలకి ముందు కారణం అవుద్దన్నమాట. అందువల్ల ఈ అహం తొలగాలి అంటే మనలో నిరంతరం పరమాత్మనే తప్ప రెండో జపమంటూ లేకుండా నువ్వు ఏది చేసినా ఏది కదిలినా ఏది మెదిలినా సర్వం ఆ పరమాత్మ యొక్క ఆధారంతో జరుగుతుందన్న దృఢ నిశ్చయముతోటి ఏ భక్తుడైతే తను చేసే సాధన మొత్తం కూడా ఆ పరమాత్మకే అర్పించి ఆ పరమాత్మ ద్వారా ఇది మొత్తం జరుగుతుందన్న విషయాన్ని వదలకుండా ఉంటాడో అచిరకాలములోనే తను పరమాత్మనే చెందేదానికి తనకు అటువంటి వాతావరణం తయారవుద్ది. అప్పుడే ఈ మూడు గుణాలు అనే ఈ మబ్బు ఈ మేఘావరణం అనేది మనలో తొలగిపోతుంది. ఆ తొలగిపోయిన తర్వాత ప్రత్యక్షంగా ఉండే యొక్క పరమాత్మే అప్పుడు మనకు గోచరం అవుతూ ఉంటుంది. అయితే ఈ పరమాత్మను త్రిగుణముల స్వభావములకు వికారములకు లోబడిన జనులు తెలుసుకొనజాలకున్నారు. మరియు అత్తిపండులోనున్న పురుగుల వలె త్రిగుణాత్మకమగు మాయాఘోళమున జీవులు పరిభ్రమించుచున్నారు. ఇప్పుడు అత్తిపండు అంటే అత్తిపండు లోన పురుగులు ఎప్పుడు కూడా పండును కానీ మనం కానీ పగలదీస్తే పండును కానీ విడదీస్తే ఆ పండులో ఉన్న పురుగులు లొకలొకలొకలుగా ఆడుతుంటాయి. అయితే దాని చుట్టూరు ఆ లోనే ఉండి ఆ పురుగు ఆ చుట్టూరు రౌండ్గా ఉండే పండు యొక్క తోలు పండు యొక్క ఆకారం ఏదైతే ఉన్నదో ఆ పండు యొక్క ఆకారం అవి బయటికి రాకుండా ఉండే యొక్క పరిస్థితి అక్కడ ఏర్పడతాయి. అయితే అవి అందులోనే తయారయ్యి అందులోనే కనీసం జీవన విధానం గడుపుతూ ఉంటాయి. అదేవిధంగా మనం ఈ త్రిగుణాత్మకమగు ఈ ప్రపంచంలోనే మనం నిజము ఇదే శాశ్వతము ఇదే నిజమని అత్తిపండులో పురుగులాగా మనం మొత్తం కూడా మనం భ్రమ చెంది మన జీవన విధానం అనేది మనం గడుపుతూ ఉన్నాము. ఎప్పుడైతే ఆ పండును విడదీసినప్పుడు ఆ పండులో పురుగు బయటికి వచ్చినట్లుగానే అట్లానే ఈ త్రిగుణములనేది
ఎప్పుడైతే మనం దాటేదానికి సంబంధించిన సాధనలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనల ద్వారా అటువంటి భక్తి ప్రవర్తన ద్వారా భగవంతుని మీద ఎవరైతే తదేక నిష్ఠతో ఈ త్రిగుణాలని దాటేదానికి సంబంధించిన వాతావరణాన్ని ఏర్పరుచుకొని ఆ త్రిగుణాలను ఎప్పుడైతే దాటగలుగుతాడో అప్పుడే ప్రత్యక్షంగా పరమాత్మ యొక్క స్వరూపం గోచరమవుద్ది. అందువల్ల పరమాత్మ అతి సమీపమున ఉన్నప్పటికీ కూడా మనకు ఎందుకు గోచరం కావటం లేదు అంటే మనం ఏ కాడికి ఈ బయట ప్రపంచానికి సంబంధించిన విషయాదులు మనలో వదలలేదు. ఆ బయట ప్రపంచానికి సంబంధించినవి అంటే ఈ త్రిగుణాలే మొదటి. ఈ త్రిగుణాలతోటే మన జీవితం మొత్తం గడుస్తుంది. రోజువారీలో మనం ఉదయాన లేచి సాయంత్రం మట్టుకి ఈ త్రిగుణాలనేది మార్పులు చెందుకుంటూ వస్తాయి. ఒకసారి ప్రశాంతంగా ఈ భగవద్భక్తిని గురించి మాట్లాడుకుంటుంటాం, చర్చించుకుంటుంటాం, ఏదో భగవంతుని గురించి ఒక గ్రంథం చదువుతూ ఉంటుంటాం, దాన్ని విచారణ చేసుకుంటుంటాం. అది సత్వగుణ సంబంధమైన విషయం. ఒకసారి రజోగుణ సంబంధించిన విషయం ఏ విధంగా ఉంటుందంటే నేను చేసే ప్రతి ఒక్కటి కూడా నా వల్లనే జరుగుతుంది, నేనే కర్తను భోక్తను, నాకంటే ఇంకా వీరుడు సూర్యుడు లేడు అనే స్వాభావికం మనలో తయారవుతూ ఉంటుంది. అది రజోగుణం యొక్క ప్రవృత్తి. ఇక తమోగుణం యొక్క ప్రవృత్తి ఏంటిది అని అంటే తను కళ్ళు తాగిన వాడి వలె మత్తు మైకము చెంది తనెవరో కూడా మనమెవరో కూడా మనం గుర్తులేని యొక్క విషయంగా మనకు తయారయ్యి ఆ తర్వాత దానితో చేసే యొక్క పనులు ఏవైతే ఉండయో అవి ఎంతో అనర్థకాలకు సంబంధించిన విషయాలుగా మనకు తయారవుతూ ఉంటాయి. ఈ మూడు యొక్క రకాలు మనకు ఈ ప్రపంచం మీద ప్రతి ఒక్క జీవిలో కూడా ఈ మొత్తం కూడా ఇమిడి ఉండయి. ప్రతి ఒక్క జీవుడు కూడా వీటితోటే అతలాకుతలమైపోయి ఈ ప్రపంచాన పుట్టడం, పెరగటం, మరణించటం అనేది జరుగుతుంది. అందువల్ల ఇది సంసారం అనే ఈ త్రిగుణాలని దాటాలి అని అంటే తప్పనిసరిగా ఆ భగవంతుని మీద భక్తి అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరము. అందువల్ల మనం ఇంకా ఈ విషయాలను ఇంకా మనం తెలుసుకోవాలంటే ఈ మనకి గుర్తు వచ్చేదానికి సంబంధించి రోజువారీలో మనం ఈ జాగ్రత్త అవస్థని, ఈ స్వప్నావస్థని, ఈ సుషుప్తి అవస్థని, ఈ మూడు అవస్థలో అనుభవించకుండా ఉండే జీవరాశులు ఏవీ లేవు. ప్రతి ఒక్క జీవరాశి కూడా ఈ మూడు అవస్థలు అనుభవించాల్సిందే. అయితే మనం ఒక్క వ్యక్తిమే కదా, ఒక్క స్వరూపమే కదా మనం. మరి ఇందులో సత్యమేంటిది? ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఉన్నప్పుడు మనకు స్వప్న అవస్థ అనేది లేదు, అంటే స్వప్నం అనేది లేదు. జాగ్రత్తతోటి అంతా మనము ఇంద్రియాదులతోటి సర్వ కార్యకలాపాలు ఏవైతే ఉండవో అవి చేస్తూ ఉంటాం, అన్నీ మనకి గోచరమవుతుంటాయి, కనపడుతుంటాయి, చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు స్వప్నం కానీ ఈ సుషుప్తి కానీ లేవు. అదేవిధంగా మనం పడుకున్నప్పుడు కొంచెం మెలకువతో ఉండి ఒకేసాట పడుకొని ఈ స్వప్నావస్థ అనేది ఎక్కడెక్కడ ఒకసాటుండి ఎక్కడెక్కడో తిరిగినట్లు, ఎక్కడెక్కడో మనం ఏదేదో చేసినట్టు, అది మనం గతంలో చేసినవి కానీ లేకపోతే చెయ్యకుండా ఉన్నవి కానీ ఏవైతే మన తలంపులో మనం ఒకసాటే ఉండి దానికి సంబంధించిన ఎక్కడికెక్కడికో ఈ మనసు వెళ్ళి అనేక చిత్ర విచిత్రాలు మనకి ఈ స్వప్నంలో గోచరం అవుతూ ఉంటుంటాయి. అప్పుడు ఈ జాగ్రత్త అవస్థ అనేది అప్పుడు లేదు. అప్పుడు అదే నిజం. ఈ జాగ్రత్తలో ఉన్నప్పుడు ఇదే నిజం అని ఇక్కడ అనుభవిస్తూ ఉంటుంటాము. మళ్ళీ ఈ స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఆ స్వప్నం అదే నిజమని దానికి సంబంధించిన ఆనందమైతే ఆనందం, దుఃఖమైతే దుఃఖం ఏదైతే ఉండయో, ఏదైతే మనం దాటి ద్వారా స్వప్నం అనుభవించేటప్పుడు ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు ఈ జాగ్రత్త లేదు. లేకపోతే తర్వాత మళ్ళీ గాఢ సుషుప్తికి వెళ్ళిపోతాం. ఈ గాఢ సుషుప్తికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ మనం ఈ సర్వ కార్యకలాపాలు కానీ ఈ మనస్సు అనే గుర్తెరిగే ఇది కానీ ఏమీ లేకుండా నిర్విషయమైపోతూ ఉన్నది. అది కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. అప్పుడు ఈ జాగ్రత్త లేదు, ఈ స్వప్నము లేదు. అట్లా ప్రతి ఒక్క రోజు కూడా
ఈ గుణాలు ఏ తీరుగా ఒకటి తర్వాత ఒకటి ఏ తీరుగా మార్పులు చెందుతూ ఉంటాయో మనలో, అదేవిధంగా ప్రతిరోజు మనకి అనుభవపూర్వకంగా అనుభవించేది ఈ మూడవస్థలో ప్రతి ఒక్కరం కూడా మనం అనుభవిస్తున్నాము అన్న సంగతి మనం గుర్తు తెచ్చుకోవాలి. మరి ప్రతి ఒక్కరము కూడా ఈ మూడవస్థలు అనుభవించేటప్పుడు మనకు అక్కడ కలగాల్సింది ఏంటిదంటే, ఒక అవస్థ ఉండేప్పుడు ఇంకొకటి లేదు కదా. అంటే ఇది వస్తే దీనమ్మటి ఇదే నిజమని మారిపోతూ ఉన్నాం. కల వస్తే ఆ స్వప్నమే నిజమని అది మారిపోతూ ఉన్నాం. తర్వాత సుషుప్తి వస్తే అదే నిజమని మారిపోతూ ఉన్నాం. మరి ఈ మూడు ఏదైతే అది నిరంతరం మార్పులు చెందుతున్నాము మనం. మరి ఏదైతే దాని అమ్మట మార్పులు చెంది అదే నిజమని కూడా ఇక్కడ బతుకుతూ ఉన్నాం. మరి అదే నిజమైతే ఇక్కడ మన గాఢ సుషుప్తిలో నేను బాగా నిద్రపోయాను అని మన తర్వాత లేచినాక మనం ఈ ఇంద్రియాదులు కూడా అక్కడ లేకుండా పడిపోయినాయి కదా. మళ్ళీ ఇంద్రియాదులకి శరణం కదిలినప్పుడు నేను బాగా నిద్రపోయాను అన్న గుర్తు అనేది ఏదైతే ఉన్నదో అది మన ప్రతి ఒక్కరికి కూడా గుర్తు ఉంటూ ఉన్నది. ఆ గుర్తు ఏమిటి? ఆ గుర్తే ఎక్కడ తురియవస్థ అంటాం, నాలుగవది. అదే ఆత్మ యొక్క స్వరూపం అంటాం. అప్పుడు ఈ మూడు అవస్థలలో కూడా ఏమి లేనిది ఈ జ్ఞానం, ఆత్మ యొక్క స్వరూపం ఏమి లేని సుషుప్తి చూస్తూ ఉన్నది. ఈ స్వప్న దశలో కూడా ఈ స్వప్నం జరిగేదాన్ని చూస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ జాగ్రత్తలో కూడా సర్వకార్యకలాపాలు చేసేది కూడా చూస్తూ ఉన్నది. అప్పుడు మార్పులు ఏది చెందుతుంది? ఏదైతే ఇక్కడ ఆత్మస్వరూపంలో నుంచి కల్పింపబడిన ఈ జాగ్రత్త కానీ, మళ్ళీ అది మార్పు చెంది స్వప్నం కానీ, అది మార్పు చెంది ఇక్కడ సుషుప్తి కానీ, ఈ అవస్థల మార్పు చెందుతున్నాయి కానీ వాస్తవంగా వీటికి మిగిలి చూసే యొక్క ఆత్మ యొక్క స్వరూపము ఎప్పుడూ మార్పు చెందటం లేదు. అదే వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపము. ఆ స్థితికి చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన మానవుడి యొక్క కర్తవ్యము. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఈ మనలో జరిగే ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులను కానీ మనం గమనించుకుంటూ ఉంటే ఈ మార్పు ఇందాక ఉండదు ఇప్పుడు లేదు కదా అనేని ఇది ఎప్పుడూ నిజం కాదు అని మన దృఢ నిశ్చయం అనేది తప్పనిసరిగా మనకి కలిగితే తప్ప దీన్ని వదిలి ఎప్పుడూ దృఢంగా సత్యంగా ఉండే ఏకస్థితిగా ఉండే ఆత్మస్థితికి మనం చేరుకోగలుగుతామన్నమాట. ప్రతి ఒక్కరం కూడా ఈ ఆత్మస్థితి చేరుకోవాలి, పరమాత్మను మనం దర్శించాలి అని అంటే మన అంతర్గతంగా ఎక్కడి నుంచి అయితే ఈ ప్రేరణ జరిగి ఈ ప్రేరణతోటి ఈ సర్వ ప్రపంచం మొత్తం మనం గోచరం అవుతుందో, గోచరం అవుతూ ఉంది అంటే ఒక ముందు గోచరం కాకుండా ఉండే స్వరూపం ఒకటి ఆధారంగా ఉంటేనే ఇది మనకు గోచరం అవుతూ ఉందన్నమాట. అయితే మనం గోచరం అయ్యేదే మనం నిజము 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 అనుకొని పోయినంతసేపు మనం గోచరంగాని యొక్క స్వరూపానికి చేరుకోలేము. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రిగుణాలు ఏవైతే ఉండయో ఆ త్రిగుణాలు దాటితేనే వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితి మనకు గోచరం అవుద్దని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఈ భగవద్గీత ద్వారా ఘంటాపదముగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇది దాటాలి అని అంటే ఈ ఎవరి ప్రయత్నం వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సిందే. ప్రయత్నం అంటూ చేయనిదే మనకి ఏ పని కూడా ఫలించదు. తప్పనిసరిగా ఏ ఫలం మనకు కావాలి అని అంటే ఆ ఫలానికి సంబంధించిన ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు అనేది మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన ఏదైతే మనకి ఈ డబ్బులు లేకపోతే దానికి సంబంధించిన మన దగ్గర దాని విలువ ఏదైతే ఉందో ఆ విలువకు సంబంధించిన డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడే ఆ వస్తువును మనం కొనగలుగుతాం, లేకపోతే ఆ వస్తువును మనం కొనలేము. అదేవిధంగా పరమాత్మ యొక్క స్థితిని మనం చేరాలి అని అన్నప్పుడు, పరమాత్మలో ఐక్యం కావాలి అన్నప్పుడు దానికి సంబంధించిన మూల్యం ఏదైతే ఉందో ఆ మూల్యాన్ని చెల్లించిందే మనం వాస్తవమైన పరమాత్మ స్థితిని చేరలేము. ఏంటిది ఆ మూల్యం అని భగవానుడు మన ఇక్కడ
చెబుతూ ఉన్నాడు అంటే త్రిగుణాలే ఆ మూల్యం. ఈ త్రిగుణాలనేది లేనివి, అవి మార్పులు చేర్పులు చెందేవి. అవి ఎప్పుడైతే నువ్వు తొలగించుకోగలుగుతావో అప్పుడే నా దగ్గరికి నేను వేరు నువ్వు వేరు కాదు, సహజంగా ఉండే పరమాత్మ స్థితి సహజంగానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా అటువంటి మూల్యాన్ని మనం చెల్లించి వాస్తవమైన పరమాత్మ స్థితిని చేరేదానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయవచ్చు.